రక్షకుడు కనుక మనం ఆయన సంతోష పెట్టాలి కానీ మనుషులు మన సంతోష పెట్టకూడదు. ఈ పిలాతైతే మనుషులు సంతోష పెట్టాలి. చూసే కొడతా ఉంటే కొడాలతో కొడతా ఉంటే ఆ మాంసం అంట లేచి వస్తున్నది, ముద్దలుగా లేచి వస్తున్నది. చూడండి, ఒక పశువులు కనుక ఈడ్చిపోతా ఉన్నారు ప్రభుని. తల మీద ముళ్ళ కింద పెడితే 17 ముళ్ళు ఎంత భయంకరంగా ఆ యొక్క శరీరంలోకి దిగబడిపోయినాయి. ఒకవైపున తల నుండి రక్తం కాస్తా ఉన్నది, మరొక వైపున బాడీ అంతా కూడా, శరీరం అంతా కూడా నాకంటే చాలా వైపు దున్నబడినది ఆ కొడలతో కొడితే. తర్వాత వాళ్ళు అలాంటి రూపాన్ని తీసుకొచ్చి ఆ పిలాతు దగ్గర పెడితే పిలాతు చూసి జాలి పడ్డాడు. అయ్యో, ఈయన ఏ పాపము చాలా నీతిమంతుడు, ఈయన మెస్సయ్య, మీ రక్షకుడు, మీ రాజు, మీరు సిలువేయమంటామంటే మీరు సిలువేయమంటున్నారు. మళ్ళా సిలువేయమంటున్నారు. ఎందుకు? ఈయన ఏం తప్పు చేశాడంటే ఈయన మాకు యూదులకు రాజు కాదు, యెహోవా దేవుడే మాకు, ఆయన మాకు దేవుడు, ఈయన మాకు దేవుడు కాదు, రక్షకుడు కాదు, ఈయన మెస్సయ్య కాదని అనేకమైన నిందలు మోపుతూ ఏమంటారు, సిలువేసి చంపమన్నారు. అప్పుడేమన్నాడు పిలాతు తెలుసా? మరి ఈ పండుగలో మాకున్నటువంటి అధికారాన్ని బట్టి ఒకరిని విడుదల చేయడం మాకు అధికారం ఉన్నది. బరబ్బాని నేను విడుదల చేయాలనుకున్నా, బరబ్బాని విడుదల చేయమంటారా, యేసుని విడుదల చేయమంటారా అంటే వాళ్ళు ఏమన్నారు, బరబ్బాని విడుదల చేయమంటారు. మరి యేసుని చేయమంటారు, యేసుని సిలువేసి చెప్పండి. మరలా వాళ్ళలో మార్పేమి లేదు. అక్కడ ఉన్న ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు, శతాధిపతులు వీళ్ళందరూ కూడా ఒకే పెట్టిగా, ఒకే మాటగా యేసుని సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అని చెప్పేసి కేకలు పెడతా ఉన్నారు. చూడండి ఎంత దుర్మార్గంగా వాళ్ళు అక్కడ వ్యవహరిస్తా ఉన్నారు. సరే, వాళ్ళ కేకలే గెలిచినాయి. ఇప్పుడు ప్రభుని సిలువేయడానికి పిలాతు అంగీకరించాడు. ఒక భారమైనటువంటి ఆ సిలువని, దాదాపుగా 150 కేజీలు బరువు ఉంటుంది ఆ సిలువ. 150 కేజీలు బరువు ఉన్నట్టు ఆ సిలువని ఆ యెరూషలేము వీధుల్లో నడుచుకుంటా ఆ భుజం మీద పెట్టుకొని మోసుకుంటా వెళ్తా ఉంటే ప్రభు 3 చోట్ల పడిపోయాడు. 3 చోట్ల పడిపోయాడు. రక్తం తల కాస్తా ఉన్నది, భుజము, శరీరం అంతా కూడా రక్తస్రావవుతున్నది. ఇక మోసుకుంటా వెళ్ళిపోతా ఉంటే ఆ యెరూషలేము స్త్రీలు ఏడుస్తా ఉన్నారు. అయ్యో ప్రభువా, నువ్వేం తప్పు చేశావు, నువ్వేం నేరం చేశావు, మా బిడ్డలు దీవించావు కదా, ఆశీర్వదించావు కదా, 5 బట్టలు 2 చేపలు 5,000 మంది పంచి ఎంత ఆశీర్వదించావు, ఎన్ని గొప్ప కార్యాలు జరిగించావు, చనిపోయిన వాళ్ళు లేపావు, గుడ్డివాళ్ళకు కాలించి, గుడ్డివాళ్ళకు కలిగించి, ఇన్ని అద్భుత కార్యాలు జరిగించావు మా ప్రభువా, నీ ఎందుకు అలాగా శిక్ష వేయాలని వాళ్ళు భయంకరంగా ఏడ్చుకుంటూ ముందుకు వస్తుంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం మీరు ఏడవమంటున్నాడు. చూడండి, అంటే రాబోయేటువంటి శిక్షణ గురించి చెప్తున్నాడు. మీరు నేడే అనుకూల సమయం, రేపు మనది కాదు కనుక ప్రభు ఏమంటాడంటే వాళ్ళని మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడవండి చెప్పేసి ఇంకా ప్రభు తన శిలువను మోసుకుంటూ ఆ గొల్గొతా కొండపైకి వెళ్తా ఉన్నాడు. అక్కడికి వెళితే వాళ్ళు ఏం చేశారు? 3 మేకులతో, కాళ్ళు చేతులతో మేకులు కొడుతున్నాడు. భయంకరమైనటువంటి ఆ చుక్కు పట్టినటువంటి ఆ మేకులు. వాళ్ళు శిలువనైతే ప్రభువును మోసుకుంటా కొట్టుకుంటా గొల్గొతా కొండ వరకు తీసుకెళ్లారు, కానీ మేకులు మర్చిపోయారు సైనికులు. మళ్ళా పరిగెత్తుకుంటా ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళారు. వాడు అప్పుడే షాప్ మోయిపోతున్నాడట. షాప్ ఓనర్ని ఆ షాప్ పైకి తీసి ఆ షట్టర్ పైకి లేదు, ఇప్పుడు మాకు 3 మేకులు కావాలి అంటే, వాడుకున్నటువంటి 3 మేకులు ఉన్నాయా అని చెప్పేసి అన్నాడు షాప్ ఓనర్. సరే ఇవ్వరా, ఏదైతే ఏమని చెప్పేసి ఆ 3 మేకులు తీసుకున్నారు. అయ్యా ఇంతగా మేకులు ఎందుకు అని షాప్ ఓనరు ఆ యొక్క సైనికుని అడిగాడు. ఏముందిరా, నజరేయుడు చేస్తున్నాడు కదా, ఆయన ఈరోజు సిలువ వేస్తున్నాం, మేము మేకులు మర్చిపోయాం అనగానే ఆ షాప్ ఓనరు పెద్దగా ఏడుస్తున్నాడు. అయ్యో, ఎందుకు యేసుని సిలువ వేయాలి, ఆయన ఏ నేరం చేయలేదు, ఆయన గొప్ప దేవుడు, గొప్ప రక్షకుడు, ఆయన మెస్సయ్య, ఆయన ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించాడు, ఎంతో మందిని బాగు చేశాడు, వచ్చేయగలటువంటి వాటిని బాగు చేశాడు, దుష్టాత్మను బాగు చేశాడు, ఎన్నో మేలు చేశాడు, ఆయన ఎందుకు సిలువ వేయాలని చెప్పేసి ఆయన పెద్దగా ఏడుస్తూ నా మేకులు నాకు ఇవ్వండి, ఆ షాప్ ఓనర్ అంట నా మేకులు నాకు ఇవ్వండి అంటే
పోరా అని చెప్పేసి ఆ షాప్ ఓనర్ పక్కన పడేసేసి ఆ మేకులు తీసుకొని ఆ సైనికుడు వెళ్ళిపోయాడు. ఆ తుప్పుపట్టినటువంటి మేకులతో ప్రభుని ఏం చేస్తారు, ఆ కాళ్ళలో చేతుల్లో మేకులు దిగబొట్టేశారు. చూడండి, పైకి ఎత్తి ఆ శిలువని దించిన తర్వాత మరి ప్రభు 9 గంటలు సిలువేశారు. సిలువేస్తే ప్రభు ఆ సిలువలో మొట్టమొదటి కలిగిన మాట ఏంటి, ఏమన్నాడు, తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎదుగుదల వీరిని క్షమించండి అంటున్నాడు. దారిని పోతున్నారు కొంతమంది, వాళ్ళు ఎంత చేస్తున్నారు. ఈయన గొప్ప రక్షకుడు అయితే, నిజంగా పాప రక్షకుడు అయితే తనతో రక్షించుకోవచ్చు కదా, సిలువ మీద దిగొచ్చు కదా అని దారిని పోయే వాళ్ళు ఎంత చేస్తున్నారు, సైనికులు ఎంత చేస్తున్నారు. అప్పుడున్నటువంటి ప్రజలు ప్రభుని ఎత్తాలిగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమన్నాడు. చూడండి, కల్వరి శిలువలో యేసు చూపినటువంటి ప్రేమ, ఆయన చూపినటువంటి ప్రేమ, మొట్టమొదటి ప్రేమ క్షమించే ప్రేమ. ఎలాంటి ప్రేమ అది? క్షమించే ప్రేమ. ఆయన ప్రేమ గల దేవుడు కాబట్టి నిన్ను నన్ను అందరినీ క్షమిస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్న సమస్త మానవులను క్షమిస్తూ ఉన్నాడు. కానీ అప్పుడు శివుడి దగ్గర వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఎంత అని చేస్తూ ఉన్నారు. చూడండి, క్షమించే అధికారం వరకున్నది యేసయ్యకు మాత్రమే ఉన్నది. దేవుని స్తోత్రాలు తెలియజేద్దాం. హల్లెలూయా. ఎవరు కూడా ఈ లోకంలో క్షమించే అధికారము లేదు. ఎందుకు? లోకంలో మనుషులందరూ పాపులే కదా, ఎవడు కూడా నీతిమంతుడు లేడు. ఒకే ఒక నీతిమంతుడు ఉన్నాడు, ఒకే ఒక రక్షకుడు, ఆయన ప్రభు అయిన యేసు. ఆయన మాత్రమే మనం క్షమించే అధికారము ఉన్నది. కాబట్టి ప్రభు ఏమన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారు వీరేరు గారు, వీరు క్షమించయా అని చెప్పేసి ఎట్లా పెడతా ఉన్నాడు. తండ్రి ప్రార్థన చేస్తా ఉన్నాడు.